జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రతను కూడా కల్పిస్తుందని ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ గత ఎన్నికల నాటికి 6 లక్షల సభ్యత్వాన్ని సాధించిందని, ఎన్నికల అనంతరం 12.5 లక్షల సభ్యులతో శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సభ్యత్వ రుసుమును 100 తగ్గించి 400గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రియాశీలకంగా గౌరవించేటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం జనసేన పార్టీ రోజు మనందరికీ కూడా కల్పిస్తుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 3 భాగాలకు విభజించి 26వ తారీఖు నుంచి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో డైలీ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. కొంత ఏదైతే అసెంబ్లీ కారణాల వల్ల 2 డేస్ డిలే అయింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి, కొయ్యగూడెం మండల అధ్యక్షుడు కోటా రవి గారికి, అలాగే పీనర్సపురం మండల అధ్యక్షుడు ఆర్బా నాగరాజు గారికి, ఉట్టాయిగూడెం మండల అధ్యక్షుడు బుచ్చరాజు గారికి, జీలిమిల్లి మండల అధ్యక్షుడు రాము గారికి, అలాగే పాదం కృష్ణ గారికి, గోపాల కృష్ణ గారికి, అలాగే మహిళలకి, ఈరోజు సభ్యత్వాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఉద్యమి, క్రియాశీల ఉద్యమి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ ఈ విధంగా ఆలోచించలేదు. ఎందుకంటే కార్యకర్తలంటే జెండాలు మోయడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం, అలాగే ఏదైనా అవసరమైతే చేయటం తప్ప ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి నష్టం జరిగితే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కార్యకర్త గురించి పట్టించుకున్నటువంటి పార్టీలు లేవు. కేవలం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజు ఇదంతా ఆలోచించి నా కోసం, మన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఒక క్రియాశీలకంగా మనం వ్యవహరించాలి. దానికి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయం. సుమారు ఈ 3 సంవత్సరాల్లోనే మనం 25 మందికి మన కాన్సెన్స్ నుంచి 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. నేరుగా నా కుటుంబానికే ఈ ఆర్థిక సాయం కూడా అందడం జరిగింది. నేను కూడా ఇందులో భాగస్వాములు అయి ఉన్నాను. ఎందుకంటే నా తమ్ముడు చనిపోతే నేరుగా 5 లక్షల చెక్కు నాకే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనమందరం కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎంతో కష్టపడుతుంటాం, ఎన్నో మీటింగ్లు వెళ్తుంటాం. వెళ్ళొచ్చే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినా, లేకపోతే మనకి వ్యవసాయం చేసేటప్పుడు, లేకపోతే ఉద్యోగం చేసే క్రమంలో ఏదో ఒక ప్రమాదం జరిగితే వెంటనే పార్టీకి ఇంటిమేషన్ చేస్తే పార్టీ ద్వారా మనకి 5 లక్షల రూపాయలు మన కుటుంబానికి అందించడం జరుగుతుంది. అలాగే ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ క్రియాశీలక వాలంటీర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్సారి మనం చేసిన తర్వాత 5,000 చేసాం. రెండోసారి మనకి సుమారు 11,000తో మనం చేయడం జరిగింది. ఈసారి ఒక టార్గెట్గా పెట్టుకొని పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ సత్తా చూపించాలంటే సుమారు 30,000 నుంచి 40,000 వరకు మీ అందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏదైతే క్రియాశీలక సభ్యత్వాలు అనేటువంటివి 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఉద్యమి, అంటే క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి సభ్యుల్ని ఈ విధంగా పిలవడం జరుగుతుంది. అలాగే అంటే క్రియాశీల సభ్య
చేసేటువంటి వారిని సాధకుగా పిలుస్తూ వాళ్ళు మోటివేషన్ చేసి మనకు సంబంధించి వాలంటీర్స్ ద్వారాగా ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి వారిని ఈ క్రియాశీలకంలో చేర్పించడం, అలాగే ప్రధాన అంటే పార్టీ గురించి, పార్టీ యోగక్షేమాల గురించి, పార్టీ అభివృద్ధి గురించి సభ్యత్వం చేసే విధంగా ఈరోజు జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని ప్రధాతలుగా గుర్తించారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలామంది 400 రూపాయలు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటారు. మీ గ్రామాల్లో ఉండేటువంటి వారికి కూడా మనం ఒక 400 రూపాయలు మనకి ఎక్కడ పోవట్లేదు. అవి మన ద్వారాగా వారికి కుటుంబానికి భరోసా కల్పిస్తే, నేను చాలా సందర్భాలు చూసాను. చెక్కులు ఇచ్చే టైంలో మా నాయకులే చాలామంది ఆ సభ్యత్వాలు రుణం 500 రూపాయల సభ్యత్వాలు కడితే చనిపోయినటువంటి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు అందిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చాలా మన జనసేన నాయకులు కార్యకర్తలు చనిపోతే కొంతమంది ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని రెన్యూ చేసుకోక డబ్బులు కూడా రాని పరిస్థితి చూసాం. దయవుంచి ఈ మనం చేసేటువంటి సాయం కొన్ని వందల కుటుంబాలకి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సుమారు 109 మంది వాలంటీర్స్ని మనం సాధక ఉద్యోగిగా మనం ఇవ్వడం జరిగింది. కోరిగూడ మండలానికి సంబంధించి 26, పోలవరానికి సంబంధించి 12, విలేర్పాడుకు సంబంధించి 16, తీనరసాపురం మండలానికి సంబంధించి 13, కుక్కునూరు సంబంధించి మండలానికి సంబంధించి 21, జీడిపల్లి మండలానికి సంబంధించి 20, ఏదైతే బుట్టగడ సంబంధించి 11, ఇలాగా సుమారు 109 మందికి మనం వాలంటీర్స్గా ఏదైతే ఉద్యమికి లింకుస్ పంపించడం జరిగింది. ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్గా మీరు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మనందరం కూడా ఏకదాటిగా ఈరోజు ఉద్యమి సభ్యత్వ నమోదుని ఉద్యమంగా చేసి పోలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో తీసుకోవడానికి మీ అందరి సహాయ సహకారం మాకు చాలా అవసరం అని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు అనేకమైన ఉన్నాయి. ముందుగా పార్టీ మనం చేసేటువంటి పని వల్ల మనం ఎంత పని చేస్తున్నాం అనేది ముందు పార్టీ తరఫున మనకి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే కొన్ని సభల్లో కూడా వారికి గౌరవంగా వారి స్టేజ్ మీద కూడా పిలవడం జరుగుతుంది. అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారిని ఇంకా పై స్థానానికి తీసుకెళ్లే విధంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది. అలాగే పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పచెప్పి ఎవరైతే యాక్టివ్గా పనిచేసేటువంటి వారు ఉన్నారో, ఉద్యమి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పార్టీకి సంబంధించి ముఖ్యమైన వారికి బాధ్యతలు అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేసుకుంటుంది. అలాగే నాయకత్వం ట్రైనింగ్ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఈరోజు పార్టీ మనకు కల్పించింది. కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా దిగ్విజయంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దయవుంచి ఈరోజు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అబ్జర్వేషన్ చేస్తున్నారు, మండల నాయకత్వం ఎలా పనిచేస్తుంది, గ్రామ నాయకత్వం ఎలా పనిచేస్తుంది, అలాగే నియోజకవర్గ నాయకత్వం ఎలా పనిచేస్తుందని ప్రతి ఒక్కరిని కూడా నేరుగా ఆయనే అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. లింకులు ఇచ్చినటువంటి 109 మంది కూడా ఎప్పుడు పిన్ టు పిన్ పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వేషన్ ఉంచుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎంత చేశారు, గంట క్రితం ఎంత చేశారు, రేపు ఎంత చేస్తున్నారు, చేసి ఇది చేశారు. గతంలో అయితే మీరు చెప్తే నమ్మరు